రాత్రి జరిగినటువంటి బస్సు సంఘటన ఏదైతే ఉందో చాలా విషాద ఛాయలైతే అలుముకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ కర్నూలు జనరల్ ఆసుపత్రులు తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి హైదరాబాద్ చెందినటువంటి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పాపతో ఎప్పుడు మాట్లాడారు? చివరిగా పాప ఏం మాట్లాడింది? 9:30 మాట్లాడినా, అమ్మ బస్సు ఎక్కినావు 9:30 బస్సు ఉందన్నావు కదా లగడిగా పూల అంటే, డాడీ ఇంకా బస్సు రాలేదు, ఇంకో 2-3 నిమిషాలలో వస్తుండన్నది. 2 నిమిషాలు అయినా బస్సు ఎక్కినాక చెయ్యి బిడ్డ అంటే, సరతి డాడీ అని ఒక మాట అనేది. డాడీ మళ్ళీ మీరు వండుకుంటారుగా, నేను పొద్దుగాలు చేస్తలేను అన్నది. సరలే అని మేము కూడా చేయలేదు. 9:36 నిమిషాలకు చేసిన 38 నిమిషాలకు ఎత్తింది. ఇక అదే మాట నా బిడ్డ చేయలేదు, బస్సు ఎక్కింది చెప్పలేదు, ఎక్కలేదు చెప్పలేదు. పొద్దుగాలు ఎప్పుడు చేసినట్టు బెంగళూరు దగ్గరికి వచ్చినాక 6 గంటలకు 7 గంటలకు ఫోన్ చేస్తాం. ఇంకో గంట సేపు అయితే నా హాస్టల్ దగ్గర పోతా, హాస్టల్లో పోయినాక చెప్పాలని చెప్పేది. హాస్టల్ నుంచి వెళ్ళి ఆ కంపెనీలో ఆక్సెన్సర్ కంపెనీలో పోయినాక బిడ్డ నువ్వు ల్యాప్టాప్ ముందర పెట్టుకొని నాకు చూపెట్టాలా అనేది. చూపెడతా డాడని ఎప్పుడైనా వాళ్ళ కంపెనీలో పోయినాక ల్యాప్టాప్ ముందర పెట్టుకొని నాకు వీడియో కెమెరా పెట్టేది. నా బిడ్డ ఎన్ని ఫోన్ చేసినా ఫోన్ కలసలేదు, జరసేపటిగా టీవీలో వస్తున్నది. తెలిసింది మీకు ఈ సమాచారం? మీ పాపకి మా వార్తలలో మా టీవీలో మేము చూసుకున్నాము. బస్సు హైదరాబాద్ నుంచి వెళ్ళి బెంగళూరు చూస్తున్న బస్సు 40 మంది తగ్గ అని చెప్పింది. నేనే చూసుకున్నా, మాకెవరు చెప్పలేదు. బస్సులో చూడగానే టీవీలో పెట్టగానే ఇంకో ఛానల్ పెట్టగానే ఆనిష అని, శృతి ఆనిష అని 2వ పేరు మా బిడ్డది వస్తుంది. 22 సంవత్సరాలని. నా బిడ్డకి 22 సంవత్సరాలే. మాకు అప్పటికే గుండెలు ఏం చేస్తుంది పాప? ఎక్కడ కంపెనీలో చేస్తుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ప్లేస్మెంట్ జాబ్ వచ్చింది. ఆమెతో చదువుకున్న వాళ్ళకి ఎవరు నాకు రాలేదు, నాకు రాకున్నా మంచిగా ఉండు భగవంతా. రాత్రి బస్సు ఎక్కేటప్పుడు ఏమన్నా ఫోన్ వచ్చిందా మీకు? రాలేదు. మీకు సమాచారం అంతా వార్తల ద్వారా తెలిసినట్టు? వార్తల ద్వారా తెలిసిందే. ప్రభుత్వ అధికారులు మీకు ఎవరైనా చెప్పారు? చెప్పలేదు, మాకెవరని చెప్పలేదు. మేమే టీవీలో చూసుకున్నాం, భయపడుతున్నాను. నా బిడ్డ ఎన్నిసార్లు ఫోన్లు చేసినా వస్తలేవు. నా పెద్ద బిడ్డ అమెరికా నుంచి వెళ్ళి వాళ్ళ ఆక్సెన్సర్ కంపెనీలో మెసేజ్ పెడితే మా చెల్లి వచ్చిందా అంటే రాలేదని వాళ్ళు భయపడ్డారు. అమ్మ ఎప్పుడైనా నా బిడ్డ ఇంకా బస్సు బుక్ చేయగానే టికెట్ నాకు వాట్సాప్ పెట్టేది. వాళ్ళ మమ్మీ కన్నా నాకన్నా నేను ఎందుకో వాట్సాప్ పెట్టలేదు. నేను కారు ఎక్కినాక ఊరు చెప్పినా నువ్వు బుక్ చేసిన టికెట్ నాకు పెట్టి బిడ్డ అని చెప్పినా పెట్టలేదు కానీ మాకు అనుమానం రాగానే టీవీలో అనుమానం వచ్చింది. మాకు అదే నిజమైన వార్త, కానీ ఇంకా వారే వార్త ఏం తెలియదు. అంటే మీరు టికెట్ చేసినప్పుడు పాప మీరు ఫోన్ చేశారా మళ్ళీ రిటర్న్ ఏమన్నా? రాత్రి 9 చేసిన, 9:30 చేసిన. 9:30 వేస్తే ఇంకొక 2-3 నెలలు కరెక్ట్ టైంకి వస్తుంది. ఒక 2-3 ఇంకెవరన్నా ఉండరా బెంగళూరుకి వచ్చేటోళ్ళు అంటే ఇంకా 3-4 ఉండాలి. 10-20 మంది ఊరు. కానీ ఈ బస్సుకు వచ్చేటోళ్ళు అయితే 3 ఉన్నాను. కానీ మీ కంపెనీ వాళ్ళు అంటే మా కంపెనీ వాళ్ళు లేరు అని అన్నది. బెంగళూరు పోతోళ్ళు అయితే నేను ఎక్కే బస్సు ఎక్కేటోళ్ళు అయితే 3 అని అన్నది. కానీ ఏ బస్సు అని నేను అడగలేదు. ఏ బస్సు నెంబర్ ఎప్పుడైనా వాట్సాప్ పెట్టేది బుక్ చేయగానే. ఎంత 2000 1500 ఎంత బస్ నెంబర్ పెట్టించుకునేది. నేను ఆమె పెట్టలేదు ఎందుకో అమ్మ. సో ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి రోదన. ఒక తండ్రి యొక్క రోదన చాలా బాధ విచారకరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ మార్చురికి తీసుకురావడము, అదే వాళ్ళ యొక్క మృతదేహాలు ఏవైతున్నాయో మృతదేహాలను కూడా ప్రభుత్వ అధికారులు గుర్తించి వాళ్ళ యొక్క మృతదేహాలను వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు అందజేయడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. కానీ ఎలాంటి సందర్భంలో ఈ సంఘటన జరిగినప్పటికీ కూడా కుటుంబ సభ్యులందరూ వాళ్ళ రోదనలు అయితే ఇక్కడ చాలా అందరినీ కూడా వృధాకరంగా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా తన కూతురు రాత్రి బస్సు ఎక్కే సమయంలో కూడా ఫోన్ చేసి తన యొక్క టికెట్ నాకు పెడతా అని చెప్పినటువంటి సందర్భంలో టికెట్ పెట్టకపోయేసరికి కూడా తన యొక్క కూతురికి ఫోన్ చేసినప్పుడు కూడా నేను బస్సు ఎక్కిన తర్వాత నేను చెప్తాను అని చెప్పినటువంటి సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చివరికి టీవీలో వస్తున్నటువంటి వార్తల ద్వారా తన కూతురు చనిపోయిందని చెప్పేసి నిర్ధారణ చేసుకున్న తర్వాత చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చిన తర్వాత తన యొక్క కూతురు యొక్క శవాన్ని చూసేళ్ళకి ఒక ఏడుపులు అనేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా విధానకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, కర్నూలు జిల్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.